తండ్రి పరిశుద్ధముగా ఉండాలని నిన్ను నన్ను పిలిచారు. సన్నుతింపారండి, తరలిరారండి. సన్నుతింపారండి, తరలిరారండి. పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. పరిశుద్ధత లేకుండగను ప్రభువును చూడలేరెవరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలవారే దేవుని చూచెదరు. సన్నుతింపారండి, తరలిరారండి. సన్నుతింపారండి, తరలిరారండి. దైవార్చన క్యాలెండర్లో 14వ సామాన్య వారంలో బుధవారం ఈ దైవార్చనకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ క్రింది ఉద్దేశాల కోసం ఈ దివ్య బలి పూజ ప్రత్యేకంగా సమర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు తుమ్మ సుధీర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు కీర్తిశేషులు ఫాదర్ తుమ్మ ఫ్రాన్సిస్ జయంతి సందర్భంగా వారి చారిటబుల్ ట్రస్ట్ని ఆశీర్వదించమని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. ఏ గంగాధర్రావు 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య ఏ లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నంబూరు ఏషియా, తామాసమ్మ, పెద్ద నాగేశ్వరరావు, నాగమల్లేశ్వరి, సరోజిని, శేషమ్మ, నాగరాజు, పేతుర్ల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆరోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని, మరే రోజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మిత్రాసనం, అవనిగడ్డ విచారణ, బేబీ వేదాంత్ స్వరూప్, కె ప్రకాశ్రావు, దాసి ప్రకాశ్రావులకు ఆరోగ్యం, డి భానుతేజ, డి స్వాతిలకు మంచి భవిష్యత్తు, కె నీలిమాకు ఉద్యోగం, ఫాతిమారాణికి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. 39వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న రెవరెండ్ ఫాదర్ పట్టి రాజేంద్ర ప్రసాద్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి జోస్ఫిన్, జోజయ, బాలస్వామి, మధురవాణి, భాస్కర్, శాంతికుమార్, రాజేశ్వరరావు, జ్యోతి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ బాసాని గాబ్రియేలు తలం ప్రకారం దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా బి రవీందర్ రెడ్డి, బి ప్రవీణ్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, బి జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాసాని గాబ్రియేలు కుటుంబ సభ్యులు. లుర్దు రత్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడమని యుఎస్ మరియు దాస్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరితో పాటు దివ్యవాణి టీవీ దాతలందరినీ మనందరం ఈ దివ్య బలి పూజలో దేవునికి సమర్పించు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈరోజు ప్రభువు చెప్పే మాట, దైవరాజ్యము, పరలోక రాజ్యము మీకు సమీపించి ఉన్నది అని బోధించమని చెప్తూ ఉన్నాడు.
ఈ లోకంలో గొప్ప శుభ సందేశం దేవుడు మనకు సమీపంగా ఉండడం. అందుకే ఆయన ఇమ్మానుయేలు అనే పేరు తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా? ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఒకవేళ నీ జీవితంలో దేవుడు దూరంగా ఉన్నట్లయితే, పాపం వల్ల కానీ, లేదా నీ జీవితంలో దేవుడు ఉన్నాడా, నాకు సహాయపడటలేదు, నాకు స్వస్థత చేకూరటలేదు, నాకు అనుగ్రహాలు కురవడం లేదు అని అనిపించినట్లయితే ప్రభుని క్షమించమని ఈ సమయంలో ఆ అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని దయచేయమని. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఈ శ్రీ సభను స్థాపించింది, అపోస్తులను పంపించింది. ఆ దేవుని రాజ్యము, దేవుడు సమీపముగా ఉండాలని. అందుకే ఆ లోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి అదే మనం ఇప్పుడు కొద్ది క్షణాలలో ఈ దివ్య బలి పూజలో దేవుని వాక్కు ద్వారా, అదేవిధంగా క్రీస్తు శరీర రక్తాల ద్వారా మనం పొందబోతూ ఉన్నాం. కాబట్టి ఒక్క క్షణం స్మరించుకొని ప్రభుని క్షమాపణ అడిగి ఈ దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొన్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపరని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడి దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహించు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. మనము మన తమ్మునకు కీడు చేసితిమి కనుక మనము ఈ శిక్షను అనుభవించుచున్నాము. ఆదికాండము 41వ అధ్యాయము 55వ వచనం నుండి 57వ వచనం వరకు, మరియు 42వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు, 16వ వచనం నుండి 24వ వచనం వరకు. ఐగుప్తు దేశమంతటా కరువు రాగా ప్రజలు ఫరో రాజు కడకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. అతడు యోసేపు దగ్గరకు వెళ్ళుడు, ఆయన చెప్పినట్లు చేయుడు అని వారిని ఆజ్ఞాపించెను. దేశము 4 చెరుగుల కరువు తాండవించుచున్నది కనుక యోసేపు కొట్లు తెరచి ప్రజలకు ధాన్యము అమ్మించెను. ప్రతి దేశమున క్షేమము దుర్బలముగా ఉండెను. అందుచే సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశమునకు వచ్చిరి. కనానులో కూడా కరువు వచ్చుటచే ఇతరులతో పాటు ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యము కొనుటకై ఐగుప్తు దేశము వచ్చిరి. యోసేపు ఐగుప్తు దేశంలో సర్వాధికారి కదా. దేశ ప్రజలందరకు ధాన్యము అమ్మేటివాడు అతడే. యోసేపు సోదరులు వచ్చి అతనికి సాష్టాంగ ప్రణామములు చేసిరి. అతడు సోదరులను చూచి గుర్తుపట్టెను. కానీ గుర్తుపట్టని అట్లు నటించి వారితో
పరుషముగా మాట్లాడాను. మీరు ఎక్కడి నుండి వచ్చితిరి అని యోసేపు వారిని అడిగాను. వారు ధాన్యము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితిమి అని చెప్పిరి. మీ తమ్ముని తీసుకుని వచ్చుటకు మీలో ఒకని పంపుడు, మిగిలిన వారు చెరసాలలో ఉండుడు. అప్పుడు గాని మీ మాటలలోని నిజము తేలదు. ఫరో జీవము తోడు దీనికి అంగీకరింపకున్నా మీరు నిక్కముగా గూఢాచారులే అని చెప్పి వారినందరినీ 3 రోజుల పాటు చెరలో ఉంచెను. 3వ రోజున యోసేపు సోదరులతో, నేను చెప్పినట్లు చేసిన మీరు బ్రతికి బయటపడుదురు. నేను దైవభీతి గలవాడను. మీరు సత్యవంతుల మందురా? మీలో ఒకడు ఈ చెరసాలలో ఉండవలసి ఉండును. మిగిలిన వారు ఆకటితో అల్లాడిపోవచున్న మీ కుటుంబముల కరవు తీరుటకై ధాన్యమును తీసుకొని పోవచ్చును. పోయి మీ కడగొట్టు తమ్మును తీసుకుని రండు. ఇట్లయినా మీరు చెప్పిన మాటలు నిజమని రుజువగును, మీ ప్రాణములు దక్కును అనెను. వారు ఆ విధముగానే చేసింది. ఈ మాటలు విని వారు, మనము మన తమ్మునకు కీడు చేసితిమి కనుక మనము ద్రోహులమే, సందేహము లేదు. వాడు మనల్ని ఎంతో బ్రతిమాలెను. వాని బాధను కనులారా చూచియు వాని మొరను పెడచెవిని పెట్టిదిమి. దానికి ఫలముగా ఇప్పుడు మన ప్రాణముల మీదకి వచ్చినది అని తమలో తాము అనుకొనిరి. అంతటా రూబేను, చిన్నవానికి కీడు చేయవలదని నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పలేదా? కానీ మీరు వినరైరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనమిక శాపమై నాశనమై పోవలసినదే అనెను. యోసేపు తన దుబాసిని పెట్టుకొని వారితో మాట్లాడుచుండెను. కావున తామనుకున్న మాటలు యోసేపునకు తెలిసినవని అతని సోదరులు గ్రహింపరైరి. యోసేపు ఆవలికి పోయి కన్నీరు కార్చెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. తంత్రి వాద్యములతో ప్రభువును నుతింపుడు, దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. ప్రభువుకు నూతన గీతము పాడుడు, నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జయకొట్టుడు. అందరూ ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. ప్రభు జాతుల ప్రణాళికను భగ్నము చేయును, ప్రజల పన్నుగడలను వమ్ము చేయును. కానీ ప్రభు ప్రణాళికలు శాశ్వతముగా నిలుచును, ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. అందరూ ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించెను, రండి రండి. దేవుని రాజ్యము సమీపించెను, రక్షణ పొందండి. హృదయ శుద్ధిని శాప విముక్తి, హృదయ శుద్ధిని శాప విముక్తి ఒసగి క్రీస్తుని నమ్మండి, ఒసగి క్రీస్తుని నమ్మండి. రండి రండి
రక్షణ పొందండి, రండి రండి రక్షణ పొందండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 అపోస్తుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడుగు ఆంద్రెయ, జెబెదాయి కుమారుడుగు యాకోబు, అతని సోదరుడుగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరియగు మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, తద్దయి, కాననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యజనులుండు ప్రదేశాలలో ఎచ్చటను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణములను ప్రవేశించరాదు. కానీ చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇజ్రాయేలు ప్రజల యుద్ధకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినది అని ప్రకటింపుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. ఈరోజు మనం 2 పట్టణాలలో కూడా ఒక గొప్ప సందేశాన్ని మనం విన్నాం. మొదటి పట్టణం మనం చూసినట్లయితే ఆదికాండంలో యోసేపు చరిత్రలో భాగంగా యోసేపు సహోదరులు వారందరూ కూడా ఏ విధంగా తనని ఇబ్బంది పెట్టారో మనకి పరిశుద్ధ గ్రంథం తేటతెల్లంగా తెలియజేసింది. యోసేపు స్థానము అక్కడ గవర్నర్గా, వైస్రాయిగా ఈజిప్తులో ఉన్నాడు. ఆ సమయంలో ఇజ్రాయేలు ప్రజలు అనగా యాకోబు కుమారులు కరువు ఉండటం వల్ల వారు అక్కడికి వెళ్ళి మరి వారికి కావలసిన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రయాణం చేశారు. మనందరికీ తెలుసు. అయితే అక్కడ వారు చెప్పిన మాటలను బట్టి, చూడు, మనము మన తమ్ముడికి కీడు చేశాము కనుక మనం ఈ శిక్షను అనుభవిస్తున్నాం. ఎంత దాకా వెళ్ళారు అంటే సొంత తమ్ముణ్ణి చిన్నవాణ్ణి గోతులో పడవేయడం, ఆ తరువాత చంపుదాము అని అనుకొని, అంటే చూడండి, సొంత అన్నదమ్ములు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు అయినప్పటికీ కూడా వారి ఆలోచన ఇది మానవుల్లో ఉన్న అసూయ తెలియచేస్తూ ఉంది. చివరికి బానిసగా ఆ సహోదరుని అమ్మివేయడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఈరోజు మనం అనుకోవచ్చు, మనం అలా చేయము అని చెప్పేసి. కాదు, మనలో కూడా అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య ఇలాంటి
సిబ్లింగ్ జెలసీ అంటారు. అంటే సహోదరుల మధ్య అసూయ. ఇది ఈరోజుది కాదు. మొట్టమొదట ఆదాము అవ్వ కుమారులు ఎవరు? కయీను, ఆబేలు. వారి మధ్యే మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే పాపముతో వచ్చిన మరొక ఈ భార్యాభర్తల మధ్య ఈ బానిసత్వం, అట్లాగనే అన్నదమ్ముల మధ్య విభేదము, అన్నదమ్ముల మధ్య ఎడబాటు అనేది పాపం వల్ల వచ్చేది. ఇది మరి ఎవరికి కారణం? యాకోబు ప్రేమగా చూశాడు చిన్నవాడని, తర్వాత లేక పుట్టాడని. తను ప్రేమించిన భార్య కొన్ని తప్పిదాలు తల్లిదండ్రుల నుంచి ఉన్నాయి. ఎందుకనంటే గారాభంగా చూసేవడం వల్ల మరి ఇతరులకు కూడా అసూయ పుట్టిద్ది కదండి. అందుకనే పిల్లల్ని పెంచేటప్పుడు ఎవరిని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయకూడదు. ఎందుకంటే నువ్వు నాశనం చేస్తున్నావు నీ బిడ్డని ఆ విధంగా చేయడం వల్ల. గారాభం చేయడం వల్ల ఏమనుకుంటాడు వాడు? గారాభం వల్ల స్వార్థంతో పెరిగి తను గొప్ప, ఇతరులు తక్కువ అని అనుకోవడం వల్ల ఇతరులు శత్రువులు అయిపోతారు. అందరూ కూడా లోకమంతా శత్రువులు అయిపోతుంది. మీ బిడ్డల్లో చూడండి, ఇది గమనించండి. నెగటివిటీ అనేది ఆ వ్యక్తిలో ఎక్కువ పెరుగుతుంది. అంటే నేను మంచివాడిని, మిగతా వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు. పాజిటివ్గా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఫ్రెండ్స్ లేని పరిస్థితి. ఫ్రెండ్స్ కూడా ఉండరు. అదే కాకుండా ఈ సర్కిల్ కూడా అలాంటి వ్యక్తుల్లో ముందు మాట్లాడినా వెనక ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు మనం గమనించాలి, ఎంతవరకు వెళ్ళారు వీళ్ళు? చివరికి తమ్ముడిని అమ్మే వరకు కూడా వెళ్ళారు. బానిసగా, ఏదో 2 దెబ్బలు కొట్టడం కాదు. ఈరోజు ఇది జరుగుతుందండి. ఆస్తుల దగ్గర గొడవలు, అట్లాగనే పంపకాల దగ్గర గొడవలు, అట్లాగనే అన్నదమ్ములు కొంతమంది అంతస్తులో ఉండి కూడా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళని చూడని పరిస్థితి. ఎందుకనంటే ఈ సిబ్లింగ్ రైవల్రీ అనేది కడుపులోనే మొదలవుతుందంట. ఈ యాకోబు ఈసావు విషయంలో కూడా తల్లి కడుపులోనే వీళ్ళిద్దరూ కొట్టుకున్నారట. మరి అమ్మేమో యాకోబుని ఎక్కువగా ప్రేమించడం, ఇవన్నీ కూడా మానవ రీత్యా వచ్చే పాపం వలన అది పెరిగి అసూయ అనేది ఒక బలమైన పాప కారణం అవుతుంది. మరి దీనికి మనం గమనించినట్లయితే ఏమిటి విరుగుడు? ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు అన్నదమ్ముల చేత దూరం చేయబడి అప్పుడు అర్థమైంది తను చేసిన తప్పు. ఎందుకంటే ఇతను కూడా మాట్లాడడం, కలలుగంటం, వీళ్ళందరికంటే గొప్పగా దేవుడు మన తప్పులను కూడా వాడుకుంటాడు. అయితే దేవుని వైపు తిరగాలి. ఇలాంటి జలసి ఎదురైనప్పుడు మనం దేవుని వైపు తిరగాలి. నేను కూడా గురుత్వంలో గురువులకు కూడా ఈ జలసి ఉంటుందండి. ఒకరి మీద ఒకరు జలసి ఉంటుంది. అసలు జీవితంలో జలసి చాలా ఉంటుంది. నేనైతే అనుభవిస్తున్నాను. ఇది వారవలేరు జనాలు. మనం చేసేవి వారవలేరు, చూడలేరు. దరిద్రం ఏంటంటే మన సొంత వాళ్ళు కూడా చూడలేరు. అది పరిస్థితి. గురువుల్లో కూడా చూడలేని వాళ్ళు ఉన్నారు, అమ్మగారులో చూడలేని వాళ్ళు ఉన్నారు. మనం ఎన్ని స్టోరీస్ చూడలేదు, ఎన్ని పునీతుల గాథలు వినలేదు మనం. కాబట్టి మనం గమనించాలి, దీనికి విరుగుడు దేవుని దగ్గరకు రావడం. ఎప్పుడైతే యోసేపు దేవుని దగ్గరకు వచ్చాడో తన్ను తాను సంస్కరించుకున్నాడు. ఈ కోపాన్ని అధిగమించాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ కోపముతో యోసేపు ప్రవర్తించలేదు తన సహోదరుల ఎడ. వాళ్ళు అవసరంలో దేవుడు అతన్ని ఏం చేశాడు? దేవుడికి సమర్పించుకున్న తర్వాత బాధల్లో బానిసగా ఆ విధంగా పనిచేయడం వల్ల చూశారా
ఎక్కడ ఉండేవాడు గారాబంగా, చివరికి ఏ పని. కానీ మంచిది, ఎందుకంటే దేవుడు అతన్ని సంస్కరిస్తూ ఉన్నాడు. చివరికి చెరసాలలో ఉండి, చివరికి రాజుగారి కంట్లో పడి, అంటే చివరికి గవర్నర్ అవ్వడం, తర్వాత తన సొంత, అంటే దేవుడు ప్లేట్ మార్చడం అంటే ఇదే. ఈ యోసేపు విషయంలో ఏం జరిగిందో యాకోబు విషయంలో కూడా జరిగింది. యాకోబు విషయంలో మనం చూసినట్లయితే యాకోబు మోసం చేస్తాడు. మోసం చేసేవాడు మోసగించబడాలి. అందుకే దేవుడు అతనికి పాఠం నేర్పుతాడు. అబద్ధం చెప్పేవాడు దాన్ని అనుభవిస్తాడు. అట్లాగానే ప్రతి ఒక్కరు కూడా, అందుకని అతను కూడా మోసగించబడ్డాడు. నువ్వు దేవుని సమక్షంలో పవిత్రం కావాలంటే, సంపూర్ణం కావాలంటే నీవు సంస్కరించబడాలి. అందుకే అతను సంస్కరించబడ్డాడు. ఈసావు అంటే భయం, ఎక్కడ చంపుతాడో అనే భయంతోటి జీవిస్తూ ఉన్న యాకోబుని దేవుడు దగ్గరకు తీసి, తన లాబాను మామ దగ్గర మోసపోయిన తర్వాత అన్నీ నేర్చుకొని చివరికి ఇజ్రాయేల్ అయ్యాడు. ఇక్కడ యోసేపు కూడా అట్లానే వారిని చారదీసేవాడిగా ఎవరైతే దూరంగా పెట్టారో, మామూలుగా మనం క్షమించలేమండి అలాంటప్పుడు. చాలామంది నరుక్కోవడం, తర్వాత చాలామంది ఏండ్లుగా మాట్లాడుకోకపోవడం, అన్నదమ్ములైనా కానీ, అక్క చెల్లెళ్ళైనా కానీ, లేదా తోబుట్టువులైనా కానీ. కానీ ఇక్కడ యోసేపు కరుణ చూపిస్తున్నాడు. కారుణ్యము ద్వారా మానవత్వాన్ని మేల్కొల్పుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కరుణ చూపించాడు. ఎవరి మీద? తన సహోదరుల మీద. ఎందుకనంటే ఎప్పుడైతే దేవునిలో మనము జీవించడం మొదలు పెడతామో అప్పుడు దేవుని మనస్తత్వము, ప్రభు అంటాడు కదా, మంచి వాళ్ళ మీద వర్షం కురుస్తుంది, చెడ్డవాళ్ళ మీద కూడా వర్షం కురుస్తుంది. గోధుమలతో పాటు కలుపు గింజలు కూడా మొలకెత్తుతూ ఉన్నాయి. పంట టైం అప్పుడు తీర్పు ఉంటుంది. కాబట్టి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు పాపులకు కూడా. కాబట్టి ఈరోజు వీళ్ళు మారు మనసు పొందడానికి మరి యోసేపు కారణమయ్యాడు. ఎందుకని దేవుడు లేకపోతే సైతాన్ ద్వారా ఏమయ్యేవాడు? దూరం అయిపోయేవాడు, శత్రువులు అయిపోయేవారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యోసేపు అంటున్నాడు సోదరులతో, నేను చెప్పినట్టు చేసిన మీరు బ్రతికి బయట. నేను దైవభీతి గలవాడను. దైవభీతి. అందుకే సహోదరుల్లో ఏదైనా అసూయ ఉంటే దైవభీతి కలిగిన వాడు ఏం చేయాలి? దేవుడు చేసినట్లు చేయాలి, కరుణ చూపించాలి. కరుణ చూపించడం అంటే మరొక అవకాశం ఇవ్వాలి. వీళ్ళు మారడానికి అవకాశం ఇచ్చాడు. వాని బాధ కనులారా చూచి వాని మరణ పెడచెవిన పెట్టితిమి, దానికి ఫలముగా ఇప్పుడు ప్రాణాల మీదకు వచ్చినది. నెత్తి నోరు కొట్టుకొని చెప్పలేదా చిన్నవాడికి కీడు చేయవలదని? కానీ మీరు వినరైతిరి. తమ్ముని రక్తాపరాధము లెక్కించిన మనం ఇక నాశనమైపోవలసినదే. యోసేపు తామనుకున్న మాటలు యోసేపు తెలిసిన సహోదర గ్రహింపు. యోసేపు అవతలికి పోయి కన్నీరు కార్చాడు. కాబట్టి ప్రేమ అనేది ఉన్నప్పుడు కరుణ అనేది మనకి వ్యక్తమవుతుంది ప్రియులారా. రెండవది, కారుణ్యము మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. నీ కారుణ్యము ఇతరుల్లోని మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. మరి నువ్వు చేయగలుగుతావా? అందుకనే దూరం అయితే దూరం అవుతాం. మన మంచితనం ఇతరులలో మానవత్వాన్ని మేలుకొల్పినప్పుడు వాళ్ళు కూడా దేవుని బిడ్డలు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు యోసేపు ద్వారా దేవుడు మనకు తెలియచేసే సందేశం అది. ఇక మనం రెండవ పట్టణానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం గమనించాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-7 జీకే చెస్టర్టన్ మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. సులభమైన పనులకు, ఉదాహరణకి చంద్రమండలానికి వెళ్ళడానికి శాస్త్రవేత్తలను పంపించారు. కానీ కష్టతరమైన పనులకు మనము
సామాన్య పౌరులకు బాధ్యత ఇస్తాము అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు కూడా అదే చేశాడు. మీకు అమెరికాలో మామూలుగా జ్యూరీ డ్యూటీ అని ఉంటుంది. జ్యూరీ డ్యూటీ అంటే ఎవరైనా సామాన్య పౌరులు సిటిజన్స్ ఆఫ్ అమెరికా అయితే జడ్జి తీర్పు చెప్పే ముందు కొంతమంది ఒక 10 మంది 15 మంది 5 10 మంది అట్లా అడుగుతారు సాక్ష్యం. అంటే సాక్షులు చెప్తూ ఉంటారు, వారు వినాలి, అతడు అమాయకుడా కాదా, ఇన్నోసెంటా కాదా అనేది వీళ్ళు చెప్పాలి. సామాన్యులే చెప్పాలి, అంటే నీకు అనిపిస్తే చెప్పాలి. అదే జ్యూరీ డ్యూటీ ప్రతి పౌరుడికి ఉంటుంది అమెరికాలో. ఇక్కడ లేదు మనకి, ప్రతి పౌరుడికి ఉంటుంది. కాబట్టి అలాంటివి అంటే ఒక వ్యక్తి నిందితుడా కాదా అని నిర్ణయించడానికి సామాన్య పౌరులకు బాధ్యత ఇస్తామని చెప్పి జీకే చెస్టర్టన్ అంటున్నాడు. ఇంగ్లాండు తర్వాత అమెరికా ఈ దేశాల్లో ఇదే ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా గొప్ప పని పరిచర్య, దైవరాజ్య పరిచర్య ఎవరికి అప్పచెప్పాడు? సామాన్యులు. కాబట్టి ఈరోజు కారుణ్యం అనేది కేవలం కొంతమంది పునీతులకు మాత్రమే కాదు, ఇది మనందరిది. మంచి పని చేయడం అనేది అందరి బాధ్యత. ఈరోజు మనం చూసినట్లయితే ఫాదర్ స్టాన్ స్వామి ఆయన పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు. చూసినట్లయితే తెలుసు కదా, 84 సంవత్సరాలు, చాలా సింపుల్గా కనపడ్డాడు. కానీ ఈరోజు ఆయన చనిపోవడము ఒక గొప్ప వెలుగునిచ్చింది. నాకు అదే చాలా సంతోషం అనిపించింది. 84 ఇంకా బతికితే ఒక 5 ఏళ్ళు బతుకుతాడు, కానీ చనిపోయాడు. అంటే చనిపోవడం మంచిదని కాదు సుమా, చనిపోవడం వల్ల ఆయన ఒక సాక్ష్యం పలికాడు, ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దైవరాజ్యము సమీపించి ఉన్నది అని ఈ అపోస్తులు ఎన్నుకున్న తర్వాత వీళ్ళు ఏం చేయాలనంటే 8వ వచనం నుంచి ఉంది, పరలోక రాజ్యం సమీపించినదని పరలోక రాజ్యం అంటే ఏంటి? వ్యాధిగ్రస్తులను స్వస్థపరచడం, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. ఇది ఉచితముగా పొందితే ఉచితముగా. ఇప్పుడు వ్యాధిగ్రస్తులకు స్వస్థత, మరణించిన వారిని జీవముతో లేపుట, కుష్ఠరోగులను శుద్ధులను గావించుట అంటే ఎవరూ లేని వారికి, తప్పిపోయిన వాళ్ళకు. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఫాదర్ స్టాన్ స్వామి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 84 సంవత్సరాలు, దాదాపు 50 ఏళ్ళు అంటే 34 సంవత్సరాల నుంచి ఆయన ఆదివాసీలకు సేవ అందిస్తున్నాడు. వాళ్ళ భూ హక్కుల కోసం పోరాడాడు. ఆదివాసులకు భూమి మీద హక్కు ఉండాలని చెప్పి పోరాడాడు. దానికి ఆయన్ని ఒకరోజు మరి అభియోగం చేశారు. ఆయన కంప్యూటర్లో ఒక మరి విప్లవ చైతన్యం లేకపోతే విప్లవ సాహిత్యం ఇలాంటివన్నీ కూడా దాంట్లో పెట్టేసి మరి ఆయన్ని ప్రైమా ఫేసేగా ఒక తీవ్రవాదిగా అభియోగం చేయడం జరిగింది. అయితే చేసినప్పుడు ఆయన వయస్సును దృష్టిలో పెట్టుకొని మరి అది ఇన్వెస్టిగేషన్ చేయలేదు. చేయకుండా 6 నెలలు ఇప్పుడు, అది కూడా కరోనా కాలంలో, అది కూడా ఆయన వయసు 84, అది కూడా ఆయన ఆరోగ్యము చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. పార్కిన్సన్ డిసీజ్. ఇన్నిటి మధ్య కనీసం ఆయన ఒక తాగాలంటే కూడా ఆయనకి చేతులు ఊపుతాయి కాబట్టి ఒక స్ట్రా తోటి తాగడానికి, ఆ స్ట్రా ఇవ్వడానికి కూడా 2 నెలలు పట్టింది. అంటే మనం న్యాయం అనేది ఎంతమందికి అందుతుంది ఈరోజు? మనం చూసి మనం సిగ్గుపడాలి. మానవత్వాన్ని మేల్కొల్పాలండి. కారుణ్యం లేదు, కారుణ్యం లేదు. 84 సంవత్సరాలు పారిపోతాడట. ఏం పారిపోతాడు? పోలీసులు చూడలేరా? కంట్రోల్ చేయొచ్చు కదా. అసలు ఇన్వెస్టిగేషన్ ఇక్కడ అది చెరసాల్లో ఉండాల్సిన పనే ఉంది. ఇంటి దగ్గర నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ
ఈరోజు అలాంటి వాళ్ళు ఆయన ఒక్కడు కాదు, చాలామంది ఉన్నారు. 95% వీళ్ళని సంవత్సరాల తరబడి జైల్లో ఉంచుతారు. మొన్న ఈ మధ్య యువకులు కూడా ఉన్నారు, యువకులు. ఏంటండి ఇది? కాబట్టి ఈరోజు ఆయన పూనుకున్నాడు, దేవుని ప్రేమని చూపించడానికి పూనుకున్నాడు. అందుకే ఆయన 50 ఏండ్లు ఆయన శ్రమ చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్యులం కావచ్చు, కానీ దేవుడు గొప్పగా వాడుకోవచ్చు. పేతురుని, అపోస్తులలో పేతురు, ఆయన ఎన్నోసార్లు పరీక్ష తప్పాడు. నీటిలో మునుగుతున్నానని చెప్పేసి అవిశ్వాసంతో మునగబోయాడు. క్రీస్తుని శోధించాడు, చీపో సైతానని యేసుప్రభు చెప్పాడు. అట్లాగానే మనం చూసినట్లయితే మాల్కస్ చెవిని తెగ నరికాడు. మరి యేసుప్రభు కాళ్ళు కడుగుతానంటే వద్దని చెప్పేసి ఆపాడు. యేసుప్రభు బాధల్లో ఉన్నప్పుడు నిద్రపోయాడు. 3 సార్లు బొంకాడు. సాక్షులని నమ్మలేదు. పునరుత్థానం అయిన తర్వాత చెప్తే నమ్మలేదు. కానీ చివరికి విజయం సాధించాడు. ఎందుకంటే యేసుప్రభు యందు ప్రేమ ఉంది ఆయనకి. కాబట్టి మరి రోమాపురిలో అప్పటి వరకు సీజర్ చక్రవర్తుల్లో గొప్ప చక్రవర్తి ఎవరంటే ట్రాజన్. ఆయన కొరకు ఒక స్తంభాన్ని నిర్మించారు, ఆయన విజయాలను దాని మీద చెక్కడానికి. అయితే ఈరోజు మనం అక్కడ ఏం చూస్తున్నామంటే పేతురు గారు 2 తాళపు చెవులతోటి ఒక సామాన్య మనిషి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. అదేవిధంగా యోసేపు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్యమైన మనం కూడా ప్రేమ ఉంటే కారుణ్యాన్ని చూపించవచ్చు, కనికరాన్ని చూపించవచ్చు, ఫాదర్ స్టాన్ స్వామి లాగా. కానీ ఈరోజు మన కుటుంబం మీద ఏమైనా చూపించగలుగుతామా అని మనల్ని అడుక్కోవాలి, ఒకసారి ప్రశ్నించుకోవాలి. రక్త సంబంధమే కదా, చూపించలేకపోయారు. రోజు ప్రశ్నించుకొని మన పరిస్థితి ఏంటి? కారుణ్యము ప్రేమతోటి మానవత్వాన్ని మేల్కొల్పడమే దైవరాజ్య స్థాపన. అది మనం చేస్తున్నాము, ఒకసారి ప్రశ్నించు. మేము విన్న వాక్యం ద్వారా మరి అపోస్తులను నీవు సామాన్యులు అయినప్పటికీ కూడా పిలిచి వారిని గొప్ప బోధకులుగా, సాక్షులుగా నిలబెట్టావు. ఈరోజు మా పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా గురువులను ప్రతి ఒక్కరిని కూడా వారి బోధ ద్వారా, వారి జీవిత సాక్ష్యం ద్వారా దైవరాజ్యము ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా, వినే విధంగా, కనపడే విధంగా వారి పరిచర్యను దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, కారుణ్యము ద్వారా మానవత్వాన్ని మేలుకొల్పావు. ఈరోజు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ మాలో మేము ఎన్నో విధాలుగా అసూయతో రగిలిపోతూ ఉన్నాం. ఈ లోకంలో కూడా ఎంతోమంది అసూయ అనే జబ్బుతో బాధపడుతూ ఉన్న ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మేలుకొల్పి ఇది పాపపు ఫలితము అని యోసేపు గుర్తించి సంస్కరించుకొని తన సహోదరులను సైతం సంస్కరించగలిగే శక్తిని మాకు కూడా దయచేయండి. ఎవరైతే అసూయకు బలవుతున్నారో ఈ సమయంలో కుటుంబాలలో ఒకరినొకరు చూడలేని పరిస్థితి, ముఖ్యంగా ఇష్టము లేని వారిని ఆలోచనలు లేదా వారి సిద్ధాంతాలు ఇష్టం లేని వారిని మరి శత్రువులుగా చూడకుండా ప్రేమతో చూసే శక్తిని మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో కారుణ్యం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరిని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, వృద్ధులను, అదేవిధంగా అనేక వైకల్యాలతో మరి ఉన్న ప్రతి ఒక్కరిని, పేదవారిని, సహాయం కావలసిన వారందరినీ దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మా దాతలను దీవించమని, వారి జీవితాలలో కూడా దేవుని ప్రేమ, కరుణ అపారంగా కురిపించమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మీ అవసరాలని ప్రభువుకి విన్నవించుకోండి. ఈ మనం నుండి మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవించలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన శ్రీవేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షించము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనని మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకునను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతో దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ స్తుతిని మహిమను స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసేడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా హోసానా.
ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటే నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమను అందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనరి, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మామ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరించుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి మరియ మాతతోనూ, నీతిమంతుడైన ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్యములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈ పరలోక జపం చెప్పే ఈ సమయంలో మన సహోదరుల ఎడ మనకు ఎలాంటి అపరాధ భావం ఉన్నా, ముఖ్యంగా అసూయ, ఇంకా వారవలేనితనము, సహోదరి సహోదరుల ఎడ క్షమించలేని మనస్తత్వం సంవత్సరాల తరబడిగా దూరంగా ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభుని సహాయం అడుగుతూ, ప్రభువా నీ ప్రేమకు నోచుకునే యోగ్యతను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని
యోసేపుని ఏ విధంగానైతే సంస్కరించే దిశగా నీవు తీర్చిదిద్దావు, అదేవిధంగా తన సహోదరులను హక్కును చేర్చుకుని కారుణ్యంతో వారిలో మానవత్వాన్ని మేలుకొలిపావు. మాలో కూడా అదే పని చేయమని ఫాదర్ స్టాన్ స్వామిలాగా మరి మమ్మల్ని కూడా మా చుట్టూ ఉన్న వారిని పరామర్శించటంలో, సేవించటంలో మేమందరం కూడా ముందుకు వెళ్ళే శక్తిని దయచేయమని 2 చేతులు పైకెత్తి పరలోక ప్రభువుని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మీ వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యుద్ధ తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహముల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానాన్ని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక శ్రీ సభ విశ్వాసములు వీక్షించము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములు జీవించి పరిపాలించడం ద్వారా ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకముకు పాపం పరిహరించిన వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప రాష్ట్రము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము ధీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతించుదుముగాక. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత జోజప్ప గారికి ప్రార్థన. మిక్కిలి నెనరుగల కన్యమరియ మహాపరిశుద్ధమైన భర్త,
మా ప్రియ పోషకుడును తండ్రినైన పునీత జోజప్ప గారా, మీ ఆదరువును వెతకి మీ ఉపకార సహాయమును అడిగిన వారు ఒక్కరైనను మీ వలన ఊరట పొందనట్లు ఎన్నడూ విన్నది లేదని తలంపును అవతరించండి. ఇట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పాదాలను సమీపించి మీకు అప్పజెప్ప మీ ఆదరవులను నిలుచున్నాం. మా రక్షకుని పెంచిన ప్రేమగల తండ్రి, మా విజ్ఞాపనం తెచ్చింపక దయగా అంగీకరింపను అవతరించండి. మా రక్షకుడైన యేసు ప్రభువుకి మా మనవులను విన్నవించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. మనుజాలి ఎంతటికి సత్యవాకు తెలుపుటకై పరిచర్య కార్యమును ప్రస్ఫుటము చేయుటకై అపోస్తులుల వోలె మము మలచుము స్వామి, అభిషేకించుము స్వామి. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము. నీ వాక్యము సత్యమని మాకు బోధించుము. సత్యవాక్యమందు మము ప్రతిష్ఠించుము.